స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో 10 లక్షల దొంగతనం జరిగిన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం జల్పల్లి మంచు టౌన్షిప్లో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకి ఇల్లు ఉంది. గత 12 ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు అతని కుమారులు కోడళ్లు నివసిస్తున్నారు. అదే ఇంట్లో కిరణ్ తేజ్, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు. సోమవారం తిరుపతిలోని మోహన్ బాబుకు సంబంధించిన మరొక ఇంటి నుంచి కిరణ్ తేజ్, గణేష్లు జల్పల్లిలోని ఇంటికి 10 లక్షల నగదు తీసుకొచ్చారు. ఆ తర్వాత కిరణ్ తేజ్ పడుకోవడానికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత 10 లక్షలతో పాటు గణేష్ కనిపించకపోవడంతో కిరణ్ తేజ్ యాజమాని మోహన్ బాబుకు వివరించారు. అనంతరం మోహన్ బాబు సలహా మేరకు కిరణ్ తేజ్ సోమవారం రాత్రి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన నమస్తే అండి, ఇన్స్పెక్టర్ పహాడీ షరీఫ్. 23rd నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది 10:30కి. దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు. అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమని చెప్పేసి అంటే 22nd రోజు నైట్ అతను 10 lakhs వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతని రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు. మార్నింగ్ లేచేసరికి ఆ 10 lakhs కనిపించలేదు. సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు. అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్, అతని మీద సస్పీషియస్ చూపిస్తున్నారు. అతనే తీసిండని అనుమానం వాళ్ళకు కలిగింది. మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము. ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు. త్వరలో అతను పట్టుకొని కూడా అమౌంట్ రికవర్ చేస్తాం. ఈ ఏదైతే కిరణ్ తేజ అతను ఒక రూమ్ ఉంటుంది, అక్కడ వర్కర్స్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో అతను బ్యాగ్లో పెట్టి పడుకున్నాడు. మార్నింగ్ మళ్ళీ వేరే దగ్గరికి డెలివరీ చేసేది ఉండే. ఈ టైంలో నైట్ అయిపోయిందని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు.